RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు RTI లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ బెజ్జూర్ మండలంలోని పాపన్పేట్ గ్రామంలో బుజడి వాడలో మీసారి బాపు ఇంటి నుండి విద్యుత్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని, ఫ్యాన్లు మోటార్లు కూలర్లకు కరెంటు సరిపడడం లేదని, తక్కువ వోల్టేజ్ ఉందని అధికారులకు చెప్పినా చూసి చున్నట్లు వ్యవహరిస్తున్నారని RTI లైవ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ లింగయ్య దృష్టికి తెలియచేయగా వెంటనే ఏడీకి చరవాణి ద్వారా మాట్లాడి వివరణ కోరగా పాపన్పేట్లో కరెంటు ప్రాబ్లం ఉంది, వాస్తవమే అని, వారం లోపు ట్రాన్స్ఫారం బిగించి ఇబ్బందులు లేకుండా చూస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఫ్యాన్లు కాలర్లు మోటార్లు పనిచేయడం లేదని తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు అసలే రావడం లేదని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కార్యదర్శిని చరవాణి ద్వారా వివరణ కోరగా పై అధికారులకు తెలియపరిచి వెంటనే నీళ్లు సరఫరాకు వచ్చే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాపన్పేట గ్రామస్తులు బాధలు కష్టాలు అవస్థలు లేకుండా ఆదుకోవాలని మీడియాతో వేడుకున్నారు. ఏం ప్రాబ్లం ఉంది? కరెంట్ వస్తుంది. దీనికి 170 మీటర్లు ఉన్నాయి. మీ ఓవర్లోడ్ పడుతుంది. కూలర్ వస్తలేవు, ఫ్యాన్లు తిరుగుతలేవు, కూలర్లు తిరుగుతలేవు. బాగా ప్రాబ్లం అవుతుంది. నీలశంగా తిరుగుతానికి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ తొందరగా పరిష్కారం కావాలని అధికారులు చెప్పారా? చెప్పినాం. ఇది 2 సార్లు చెప్పినాం కానీ శాంక్షన్ అయి ఉన్నది అంటున్నారు కానీ పెట్టడం అయితే లేదు. చెప్పు. దీనికి 170 మీటర్లు ఉన్నాయి. ఆ 170 మీటర్లకు బాగా ఓవర్లోడ్ పడుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ చిన్నగా ఉన్నది. చిన్నగా ఉండడం వల్ల మీటర్ల కరెంట్ సరిపోతలేదు. దీనికి కూలర్లు వస్తలేవు, ఫ్యాన్లు వస్తలేవు, మోటార్లు తిరుగుతలేవు. వేసినాగా ఎగిరిపోతున్నాయి. మోటార్లు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తొందరగానే పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని ఉంటాయి? 170 మీటర్లు ఉంటాయి. వాళ్ళకి సర్వే చేసిండ్రు, లైన్ మీద సర్వే చేసిండ్రు అని వస్తలేవు. నిరుడు సర్వే చేసిండ్రు, ఎల్ఐఎస్ అన్నగా చేసిండు. ఇంతవరకు మీకు ఎవరు పట్టించుకుంటలేదు? లేదు. అధికారులు ఏమంటారు? అధికారులు చెప్తే రేపు మాపు అంటారు. రేపు మాపు అంటే కార్యాపన చేస్తారు. పెట్టేది లేదు, చూసేది ప్రాబ్లం బాగా అవుతుంది.